నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు కొన్ని సినిమాలో వివాదాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా టైటిలే కావచ్చు, తారాగణమే కావచ్చు, కథే కావచ్చు, దాంట్లో పాటలే కావచ్చు, డైలాగ్సే కావచ్చు, ఎప్పుడు ఎలా వివాదం రాజుకుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఒక సినిమా టైటిల్ రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం రాజేసిందా అని అంటే జరుగుతున్న డిస్కషన్ చూస్తే అవుననే చెప్పాలి. అది దర్శి గారు నటిస్తున్న ఇడుపు కాగితం. తెలంగాణలో అయితే చాలా వాడుక పదం, అంటే ఇప్పుడు చదువులు వచ్చాయి, కల్చర్ పెరిగింది, పదాలు మారుతున్నాయి. డివోర్స్ అనేసని మనం ఎలా అనుకుంటున్నామో పల్లెటూళ్ళలో అప్పుడు తెలంగాణలో ఒక భార్యాభర్తలు విడిపోతే దాన్ని ఇడుపు కాగితం చేసిండ్రు అనేసని అంటారు. అది యాసలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అది చాలా తెలిసిన పదం. బట్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి అదేందో తెలియట్లేదు అనడము, ఇప్పుడు మరొకసారి భాషను అంటే భాషలో ఉన్న యాసను ఎక్కిరిస్తున్నారు అనేది రాసుకుంటున్న వివాదం. ఏంటి, ఎందుకు అది అర్థం కాలేదనా, లేకపోతే అర్థమైనా ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి కాబట్టి చేశారన్న, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. తెలుగు భాష, ఆ భాషలో అనేక యాసలు మనందరికీ తెలిసిందే. రాయలసీమకి వెళ్తే ఒకటి, శ్రీకాకుళం ఇటువైపు అదే రాయలసీమలో అనేక రకాల యాసలు, ఉత్తరాంధ్రకి వస్తే అక్కడ అనేక రకాల యాసలు, తెలంగాణలో కూడా అనేక రకాల యాసలు, ఇదే తెలంగాణలో హైదరాబాద్లో మరొక యాస, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇప్పుడు ఆ ఇడుపు కాగితం అన్నదాన్ని ఎందుకు ఇంత రార్థాంతం చేస్తున్నారు? కావాలని చేస్తుందా, నిజంగానే తెలియకుండానే జరిగిందా, ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి తెలియకుండా మొదలయ్యి అది ఈరోజు ఈ స్థాయికి చేరుకుందని అనుకోవాలి మనం. నిజంగా ఎవరికో అర్థం కాలేదు, అర్థం కాని వాళ్ళు మాకు అర్థం కాలేదు ఇదేం పేరు అని అన్నారు అనేటప్పటికీ తెలంగాణ వాదులకి ఒక్కసారిగా ఆగ్రహావేశాలు ముంచుకొచ్చాయి. ఇదేం పేరు అన్నంత మాత్రాన్నే ఇంత అగ్గి రాజుకుంటుందా? అంటే అర్థం కాలేదు, ఇదేం పేరు మాకు అర్థం కావట్లేదు, ఇడుపు కాగితం అంటే ఏంటో ఈ పదానికి అర్థం కాలేదన్న వాదనే ముందు వినిపించారు. వినిపించిన తర్వాత తెలంగాణ వాదులు ఒక్కసారిగా దీని మీద వాళ్ళు ప్రతిస్పందించడం మొదలుపెట్టారు. అంటే మీరు దశాబ్దాల తరబడి మీ భాష వినిపించినా, మీ యాస వినిపించినా, మీ గోస వినిపించినా మేము విన్నాము, చూసాము. ఇప్పుడైనా ఈ టైటిల్తో ఒక సినిమా వస్తూ ఉంటే మీకు అర్థం కానంత మాత్రాన మీకు అర్థం కానిది ఏది తెలుగు భాషలో లేదని మీరు ఎట్లా అంటారు? ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి, ఇది ఒక వ్యవహారానికి, ఆచార వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఈవేళ తెర మీదకి తీసుకొచ్చారు. చాలా కాలం క్రితం, అంటే ప్రస్తుత ఆధునిక సమాజాన్ని కాసేపు పక్కన పెడితే ఒకప్పుడు కోర్టులు అన్నటువంటివి, కోర్టులకు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఏంటంటే గ్రామసీమల్లో భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు, విడిపోదలుచుకున్నప్పుడు ఆ ఇడుపు కాగితం రాసుకుని, కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇడుసు కాగితం అని కూడా అంటారండి. ఇడుపు కాగితాన్ని ఇడుసు కాగితం అని కూడా అంటారు. ఇడుసు విడిచిపెట్టు, విడిపోవటానికి మేము అంగీకారంగా పరస్పర అంగీకారప్రాయంగా మేము విడిపోతున్నాం అనేటటువంటి భావనలో ఇడుపు కాగితం రాసుకుని వాళ్ళు విడిపోయేటటువంటి దానిని ఇడుపు కాగితం అంటారు అనేటటువంటి విషయం మనకి తెలిసింది. ఇవాళ దానిని వీళ్ళు తెలియజేయాల్సి వచ్చింది తెలంగాణ వాదులు. అది ఒకంత ఇదేంటంటే మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య తెలియనటువంటి ఒక అగ్గినైతే రాజేసింది. తర్వాత ఈ అగ్గి రాజేసుకోవడం పట్ల ఈవేళ అంతా ఇంత కానంత ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారండి. ఎవరండి? బన్నీవాసు గారు. ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టిన ఇంత పబ్లిసిటీ రాదు కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి ఇడుపు కాగితం గురించి. ఆయన చాలా ఆనందంగా తడిగుడ్డ వేసుకుని పడుకున్నారు. అమ్మయ్య, నేను ఇంకా సినిమా కోసం నేను ఇంకా పబ్లిసిటీకి సంబంధించి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని. బన్నీ వాసు క్రియేటివ్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్. నేను మిమ్మల్ని అడిగాను, కావాలని చేసిందా, అనుకోకుండా? కావాలని కాదండి, కావాలని చేయలే, అనుకోకుండా జరిగింది. అది చిలికి చిలికి గాలివాన అయింది అంతే. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సౌందర్యం ఉంటుంది, ఒక భాష ఉంటుంది. సుకుమార్ గారు ఏంటంటే ఆ భాషలను ఆయన ఎంత గౌరవిస్తారో, ఆ మాండలికాలను ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం పుష్ప1, పుష్ప2 తీసుకుంటే కేవలం పుష్ప1, పుష్ప2 సినిమాలు మీరు ఇప్పుడు చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా, 10 సంవత్సరాల తర్వాత చూసినా మా చిత్తూరు జిల్లా భాషలో ఉన్నటువంటి ఆ యాస ఏదైతే ఉంటుందో, ఆ మాండలికాలు ఏవైతే ఉంటాయో ఆ సౌందర్యం గుబాళిస్తుంది మీకు. ఆ సౌందర్యమే సినిమా మొత్తం చూసేలాగా చేస్తుంది. అది అందులో ఉన్నటువంటి ఒక సోల్ అనమాట.
అట్లా మీకు గతంలో వచ్చినటువంటి చాలా సినిమాలు, మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల్ గారు దర్శకత్వం వహించిన ఫిదాలో కొన్ని కొత్త పదాలు తొలిసారిగా గుబాళించాయి. తొలిసారిగా విన్నారు ప్రేక్షకులు, దాన్ని మనం అంగీకరించి తీరాలి. ఎందుకు అంటే మనకి సాయి పల్లవి పాత్ర ఏదైతే ఉందో బొక్కలు ఎరగొడతా బాడకావు అని చెప్పి అనేది, అసలు అమ్మాయి అంత సుకుమారంగా ఉన్నటువంటి అమ్మాయి ఒక్కసారికి ఇట్లా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనుకునే లోపు ఆ తర్వాత ఆ అమ్మాయి పుక్కట్ల జ్ఞానం ఇస్తున్నావు కదా అనే ఇవన్నీ ఏంటంటే, ఆ పుక్కట్ల అనే పదం మొదటిసారి విన్నటువంటి ప్రేక్షకులు ఉన్నారు, మొట్టమొదటిసారి విన్నారు వాళ్ళు ఆ ప్రేక్షకులు, వాళ్ళకి ఆ పదమే తెలియదు అనమాట. అది నిజామాబాద్ జిల్లాలో వినిపించేటటువంటి ఒక సౌకుమార్యమైనటువంటి భాష. దాన్ని మనం అంగీకరించి తీరాలి. ఎవరికి ఇష్టం లేకపోయినా సంధ్య గారు, ఇక్కడ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సందర్భంగా. అదేంటంటే, మరీ పాత రోజులకు వెళ్ళిపోతున్నారు సార్ మీరు అని అనుకోకపోతే, గుండమ్మ కథ సినిమా కథా చర్చలు నెలల తరబడి అలా వారాల తరబడి కొనసాగి డివి నరసరాజు గారు సంభాషణలు రాసి కథ పూర్తయి కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకుడిగా పెట్టుకుని చక్రపాణి గారు రోజు షూటింగ్ చేసుకుంటున్న సందర్భంగా కేవీ రెడ్డి గారు నరసరాజు గారితో అనేవారంట, ఏ సినిమా అది, ఎన్ని రోజులు తీస్తాడు మీ చక్రపాణి, ఆడదు అది, గుంటూరు కృష్ణ కమ్మ కాపు గోదావరి వాళ్ళు ఉంటారే వాళ్ళ కథ అది, ఎవడు చూస్తాడయ్యా అనేవాడంటే కేవీ రెడ్డి గారు. ఈయన తాడిపత్రి రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ కథ నచ్చలా. కేవీ రెడ్డి గారికి నచ్చని కథ గుండమ్మ కథ తెలుసా మీకు? ఓకే. సినిమా ఆయన అయినంత వరకు ఒకరోజు ఏదో శుభకార్యం, సాయంత్రం పూట ఎంటర్టైన్మెంట్, పిల్లలందరికీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అని చెప్పేసి చక్రపాణి గారు ఆలోచించి తీసుకొచ్చి ఆ ప్రొజెక్టర్ పెట్టి ఇప్పటివరకు ఆయన సినిమా అయింది గుండమ్మ కథ అన్నాడంట. ఆయన పిల్లలందరినీ కూర్చోబెట్టారంట. రామారావు గారు లాగు చొక్కాలతో వచ్చేటప్పటికి పిల్లలందరూ గొల్లు నవ్వేటప్పటికి సినిమా హిట్ అవుతుందని అనుకునేసాడంటే చక్రపాణి గారు. సినిమా విడుదలయ్యి కనీ వినెరుగుని విజయం సాధించేసిందంటే కూడా కేవీ రెడ్డి గారికి నమ్మకం లేదంట. ఎలా చూస్తున్నారయ్యా సినిమా అనేవాడంట కేవీ రెడ్డి గారు. నరసరాజు గారి దగ్గర వాపోయాడంట. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మీకు గుంటూరు కృష్ణ గోదావరి నదులు ప్రవహించేటటువంటి చోట మిగతా ప్రాంతాల్లో నదులు ప్రవహించలేదా అనే మాట నేను వాటర్లా, మాకు తుంగభద్ర, పెన్నా, బాహుదా ఇవన్నీ మాకు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఎన్ని నదులు ప్రవహిస్తాయి, మన గోదావరి వెళ్ళేదే మనకి ఎక్కడి నుంచి వెళుతుంది, మన కృష్ణా గోదావరి మనకు తెలుసు కదా, కాసేపు పక్కన పెడితే నదులు పుష్కలంగా ప్రవహించేటటువంటి చోట. అది దిగువకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైపోయి అక్కడ ముంగారు పంటలు పండేటటువంటి చోట ఏమవుతుందంటే వాళ్ళు ఆధిపత్యం వహించడం మొదలు పెడతారు. ఆ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా భూభాగం మీద, మిగతా సమూహం మీద ఒక ఆధిపత్యాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఈ కొనసాగించేటటువంటి ఆధిపత్యపు సమయంలో, కాలంలో మీకు ఏమవుతుందంటే, వీళ్ళు మాట్లాడిందే భాష, చేసిందే పెళ్ళి, తిన్నదే భోజనం, తీసిందే సినిమా అనేటటువంటిది ఒక గుత్తాధిపత్యం కింద మారుతుంది. అది తెలుగు సినిమాని కొన్ని దశాబ్దాల పాటు ఈ గుత్తాధిపత్యం కింద తెలుగు సినిమా నలిగిపోయింది అన్నది అంతే వాస్తవం, అంతే చారిత్రక విషాదం అన్న విషయాన్ని మనం అంగీకరించి తీరాలి, ఒప్పుకోవాలి. మా భూమి అనే సినిమా, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి మా భూమి అనే సినిమా, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి దొరబిడ్డ అయినటువంటి బి నరసింహారావు గారు పూనుకునేంత వరకు ఇంకొక తెలుగు సినిమా ప్రముఖుడు పూనుకోవాలా. ఎందుకు? ఆయన గడ్డ మీద ఈ మట్టిలో పుట్టాడు కాబట్టి, ఆయనకి ఆ వేదన తెలుసు కాబట్టి, దీనిని తెరకెక్కించాలి అనేటటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి అది తెర రూపం దాల్చింది. ఆ కోలో అద్భుతాలు, అమోఘాలు, దాసి, మట్టి మనుషులు, రంగుల కళ లాంటి అపూర్వాలు మనకి వచ్చాయి, ఆవిష్కృతం అయ్యాయి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి అంశాలకు వెళితే మనం ఒకసారి, ఇప్పుడు మనం ఇడుపుకాయత నుంచి రాయలసీమకు వెళ్ళామనుకోండి, రాయలసీమకు సంబంధించి ఎంతో చరిత్ర, ఇంకెంతో సారస్వత సంపద, మరెన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటే, మన తెలుగు సినిమా రచయితలకు కేవలం అక్కడ ఫ్యాక్షన్ తప్ప మరొకటి లేదు, హింస తప్ప మరొకటి లేదు, రక్తపాతం తప్ప మరొకటి లేదు అని చెప్పడానికే రచయితలు ప్రయత్నించారు తప్ప, రాయలసీమకు సంబంధించి వాళ్ళకి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పాలనిపించలా, యోగవేమన గురించి చెప్పాలనిపించలా, తాళపాక అన్నమాచార్య గురించి చెప్పాలనిపించలా, వాళ్ళకి మరేమీ గుర్తుకు రాలే, తిరుపతి దేవస్థానాలు గుర్తుకు రాలే, శ్రీశైలం వాళ్ళు ఏ జిల్లాకు వెళ్ళినా, వాళ్ళకి చిత్తూరుకు వచ్చినా వాళ్ళకి ఫ్యాక్షనే గుర్తొచ్చింది, కడపకి వెళ్ళినా ఫ్యాక్షనే గుర్తుకొచ్చింది, అనంతపురం కర్నూలుకి వెళ్ళినా ఫ్యాక్షనే గుర్తుకొచ్చింది. పుంకాలుగా తెలుగు సినిమాకి ఇబ్బడి ముబ్బడి రాబడిని సంపాదించి పెట్టినటువంటి ఫార్ములా 44 ఫ్యాక్షన్ సినిమాలు అయిపోయినాయి. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అంటే రెడ్లు రాయలసీమలో మిగతా సామాజిక వర్గాలు లేవా అండి? మన వాళ్ళు చేసినటువంటి అద్భుతాల్లో ఆది, సింహాద్రి, క్షమించాలి సింహాద్రి కదా, ఆది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు,
కడప రెడ్డమ్మ, ఇంద్ర, అంతఃపురం, ఎన్ని సినిమాలు? ఓ 25-30 సినిమాలు తీసుంటారు రాయలసీమకు వచ్చేటప్పటికి. తెలంగాణ భూభాగానికి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం గురించి జరగాల్సినటువంటి మరింత చర్చ ఇటీవల కాలంలో రజాకార్ అనేటువంటి సినిమా ఎంతో కొంత చర్చని తెర మీదకి తీసుకొచ్చింది. జేబులు తెలంగాణ, శ్రీకాకుళం సాయుధ పోరాటం గురించి సరైనటువంటి రికార్డ్ లేదు ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సినిమా పరంగా ఇది రికార్డ్ చేశామనేటటువంటి ఒక ఎవిడెన్షియల్ ఇది ఇప్పటివరకు జరగల శ్రీకాకుళానికి సంబంధించి. మీకు జానపదాలకు వచ్చేటప్పటికి రాయలసీమలో ఉన్నటువంటి జానపదాలు, తెలంగాణలో ఉన్నటువంటి జానపదాలు, అట్లాగే ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి వినిపించేటటువంటి జానపదాల సొబగు ఒక అద్వితీయమైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక మృదు మధురమైనటువంటి మాధుర్యాన్ని అవి కలిగి ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి మీకు జానపదం లేదంటే మీరు నమ్ముతారా? ఆంధ్ర ప్రాంతంలో జానపదం లేదు, కోస్తాంధ్ర ప్రాంతంలో ఇంకి నాయుడు బాబా పాటలు నండూరు సుబ్బారావు గారు రాశారు తప్ప జానపదానికి అక్కడ జానపదం యొక్క ప్రశస్తి లేదు. ఎందుకు ఈ ప్రాంతాల్లో ఉంది అనేటప్పటికీ ఇక్కడ కార్మిక, శ్రామిక, మార్మిక, కర్షక కులాలన్నీ ఇక్కడ శ్రమను ఉత్పత్తి చేసేటటువంటి కులాలు మీకు ఇక్కడ దీన్ని సుసంపన్నం చేసే ఈ భూభాగాన్ని. కాబట్టి ఇక్కడ మీకు మాండలికం వచ్చింది. ఇప్పుడు ఇడుపు కాగితంలో అమ్మాయి నటిస్తుందండి, నాగదుర్గ. ఆ అమ్మాయి వెరీ ఫెమిలియర్ తెలంగాణ జానపదాల ద్వారా. అమ్మాయి ఒక పాట ద్వారా అమ్మాయి చాలా వెరీ పాపులర్. దారి పంట తోడు అనేసి ఒక పదం ప్రయోగించింది అమ్మాయి. ఆ పద ప్రయోగం చేసేటప్పటికి హైదరాబాద్లో ఉన్న చాలామంది తెలంగాణ వాళ్ళకి ఆ పదానికి అర్థం తెలియలా. ఎందుకంటే ఉత్తర తెలంగాణ మాండలికం ఆ పదం అమ్మాయి ఉపయోగించినది ఉత్తర తెలంగాణ మాండలికం. అది మీకు అర్థమైందా? మీకు మధుప్రియ అనే అమ్మాయి కొన్ని పాటలు పాడుతుంటుంది. ఆ అమ్మాయి ఒక విధమైనటువంటి పాట. ఇప్పుడు మనకి వెరీ ఫెమిలియర్ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర జానపదాలు చాలా ఇష్టం. ఆయన వైజాగ్ సత్యానంద్ గారి ద్వారా శిక్షణ తీసుకున్నారు కాబట్టి, వైజాగ్లో ఉన్నారు కాబట్టి ఆయన చాలా ఇష్టం. దాన్ని తీసుకొచ్చి మనకి తమ్ముడు, ఖుషి సినిమాలంతా పెట్టారు. ఖుషిలో ఆయన పాట పాడతాడు. ఆలీ వచ్చి మీ నాన్న శ్రీకాకుళం కదా, బై బై ఏ బంగారీ రవణమ్ము, బాయి చెరువు కాడ బోరింగు రవణమ్ము, అటు బస్సు ఇటు బస్సు మధ్యాహ్న బస్సులోన పోదామే రవణమ్ము, అద్దాల మేడలో ఉండేటి పిల్లనురా, అద్దాల మేడలో ఉండేటి పిల్లనురా, పోయి పూరి గుడిసె పాలు చేసినావు రో ఓరయ్యో. ఇది ఉత్తరాంధ్ర, పూర్తిగా ఉత్తరాంధ్ర తూర్పు యాస అనమాట. మీరు రాయలసీమకు వచ్చేసారనుకోండి, ఇక్కడి శబ్దం వినిపించదు. మాకేం వినిపిస్తాయి? కసు సిమ్మె నల్ల నాగి గురువిందా గుమ్మాడి, సిమ్మను పోరా సిమ్ముకో పోరా గురువిందా గుమ్మాడి, సిమ్మకపోతే తంతాన్ సూడే గురువిందా గుమ్మాడి, అమ్మ సూడే తంతాడంట గురువిందా గుమ్మాడి, ఏరా పిలగా తంతావంట గురువిందా గుమ్మాడి. ఇది రాయలసీమ. తెలంగాణకు వచ్చేటప్పటికి సరే మిమ్మల్ని పాడమనడం ఎందుకు? తెలంగాణ మట్టిలో, తెలంగాణ ఆత్మలో, తెలంగాణ అరుణారుణ రక్తపు బిందువులలో పోటెత్తినటువంటి పాట గద్దర్ గారి పాట. మాకు మెయిన్ తెలంగాణకి సంబంధించి విప్లవ గీతాలు. అవును, అంటే బతుకమ్మ పాటలు కూడా విప్లవ గీతాలే. పనితో పాటే పాట అన్నట్టు. నారేసిన, కోత కోసిన ప్రతి దానికి పాటతోటి ముడిపెడతారు. గోరెటి వెంకన్న గారు కానీ మాకు బతుకమ్మ పాటలు మా జీవన శైలి నుంచి వచ్చినవే. బతుకమ్మ పాటలు ప్రతిదీ కూడా పుట్టింటికి పోతే అప్పుడు పర్మిషన్లు ఎట్లుండేవి అన్నది, ఒక ఊరికి సమస్య వస్తే దాన్ని పాట రూపంలో చెప్పడం అనేది, కట్ట మీద 2 ఉయ్యాలో, కరియాపాక చెట్లు ఉయ్యాలో, కట్ట నిలుపుదామంటే ఉయ్యాలో, ఎవరు రాకపోయే ఉయ్యాలో, అన్నన్న రాన్న ఉయ్యాలో, మీరన్న రాకపోతే ఎట్లన్నా అంటూ ఇవి మాటల్ని పాటలుగా ఉండేది. ఉద్యమానికి సంబంధించి మీకు తెలుసు, బండి వెనక బండి గట్టి, 16 బండ్లు గట్టి, ఏ బండిలో కొడక, ఇవి ఏంటంటే నైజాం సర్కరోడ. మెయిన్ ఏంటంటే విప్లవ గీతాలకు సంబంధించి, ఎందుకంటే అనగదొక్కి ఉండబడ్డది కాబట్టి ఆ విప్లవ గీతాలకు సంబంధించి ఎక్కువ ఉండేది. దానికి సంబంధించే ప్రయాణం అనేది ఎక్కువ మీకు. అందుకే గద్దర్ గారిని గతంలో ఎవరో ప్రశ్నిస్తే మీకు ఎట్లా వచ్చింది ఈ కవిత్వం, ఎట్లా వచ్చింది, ఈ పాట ఎట్లా పుట్టిందంటే, మా తల్లి గారి నోటి వెంట మా అమ్మ నన్ను కన్నా నాకు జన్మనిచ్చిన తల్లి మాట్లాడేటటువంటి మాటల్లో నుంచి నా పాట పుట్టింది అన్నాడు ఆయన. ఎవరిని మాట్లాడారు ఆవిడ అని అడిగారు. ఎవరిని? గద్దర్ గారిని. అటుపోయినోడు అటే పోయిండు, ఇటు పోయినోడు ఇటే పోయిండు, ఎటు పోయినోడు ఎటు పోయిండు అని మాట్లాడేదంట ఆవిడ. ఇప్పుడు ఏంటంటే వలసలు ఎక్కువ ఉండేవి, బాయి బొగ్గుబాయి ఇవి ఎక్కువ ఉండేవి కాబట్టి, అంటే మేము చిన్నప్పుడు విన్నాయనంటే గింత సరదాలు మాకేడు ఉండేటి బిడ్డ, మాకు పొలం కాడి కైకిల్ కాడి పోవాలి, దూరంతిత్తంత పట్టుకొని రావాలి, నైజాం వాళ్ళది నడిచేది కదా, మాకు అప్పుడు గంజినీళ్ళు దొరికితే మా భాగ్యం అన్నట్టు ఉండేది, నూకలన్నం దొరికిందంటే ఆ రోజు మాకు పండుగ అన్నట్టు ఉండేది,
అట్లుండే మా బతుకులు కాబట్టి గీ సరదా గీ ముచ్చట్లు మాకేడు ఉండేటి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకునేది అంటే ముచ్చట్లు పెట్టేది తప్పితే గీ పాటలు గీ సినిమాలు మాకేడు తెలిసేది బిడ్డ అని సరే మా అమ్మమ్మ తాతలు ఇట్లనే చెప్పేది. అవును, భాష అండి, భాషలో ఉన్న సౌందర్యం. మా అమ్మ కాలికి కాలి కొట్టుకునేది, కాలికి గాలి కొట్టుకుంటా అనేది. కాలికి కాలి కొట్టుకోవడం ఏంటి అర్థమైంది కదా చిన్నప్పుడు. కాలికి కాలి కొట్టుకోవడం ఏంటంటే కాలికి కాలు తగిలేంత కష్టపడి పని చేస్తున్నాను నేను అని చెప్తోంది ఆవిడ. తల్లి అస్తమించింది అనుకోండి, తండ్రి అస్తమిస్తే తండ్రితో మనం మాట్లాడేటటువంటి మనం వ్యక్తపరిచేటటువంటి ఒక భాష ఉంటుంది, ఆ భాష అస్తమిస్తుంది. తల్లి అస్తమిస్తే తల్లితో పాటు తెలుగు భాషలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్తము అంతరించిపోతాయి. మెయిన్ థింగ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఒకప్పుడు ఈ ఎక్కిరింపులు చూడలేకనే కదా, ఈ అనగదొక్కుడు చూడలేకనే కదా తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసింది. ఖచ్చితంగా ఇంత సాధించి తెచ్చుకున్నాక కూడా మీరు మా మీద పెత్తనం చేద్దామని మా పదాలను ఇట్లా కించపరుస్తా అంటే ఎట్లుకుంటామని అది చాలా అది అవమానకరమైనటువంటి హేయమైనటువంటి చర్యలండి వాళ్ళు చేస్తున్నవి. తెలియలేదా? అరే ఏదో టైటిల్ పెట్టిరయ్యా తెలుస్తలేదు, ఇడుపు కాగితం అంటే ఏంటిదో కొంచెం చెప్పండి అని అంటే అది వేరే విషయం. దాన్ని అంటే ఈ పైత్యాన్ని చూపిస్తామన్నట్టు ఇప్పుడు ఏనాడు ఇటువైపు నుంచి వెళ్ళి ఉద్యమం వరకు ఒక లెక్క, ఉద్యమం వచ్చిన తర్వాత అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉన్నాము, అదే నడుస్తుంది. ఎవరో ఒక రాజకీయ పంతాలకు పోతే తప్పితే ప్రజల మధ్య తెలంగాణ అన్న ఆంధ్ర అన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో అద్వేషాలు ఏమీ లేవు. సరే సినిమా టైటిల్ పెట్టిరు, అదేదో పెట్టి అందరికి అర్థమయ్యేటట్టు కింద సబ్ టైటిల్స్ పెట్టరాదు, ఏడుపు కాగితం అని పెట్టిరు, ఎవరికి తెలుస్తుంది అనేసి అంటే అయిపోతుంది. దాన్ని ఇంత కించపరుచుకుంటూ మాట్లాడేసి మళ్ళా దాని మీద ఇంకొకరు భాష అని చెప్పేసి దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి బాగా ఎక్కువ అది ఇంకా దుర్మార్గం అండి. ఇంకా కవితక్క అలా కవితక్క మాట్లాడటం కూడా సబబు కాదు. ఎందుకంటే సబబు కాదు అని అంటే మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఎవరో అండి నాకు అర్థం కాని విషయం, మొన్న ఎవరో సారీ టు సే దిస్, ఎవరో పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య ఫలానా నందిని గారి పెట్టారన్నమాట. పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు, విడిపోయారు. ఈయన ఒక జీవితం జీవిస్తున్నాడు, ఆవిడ ఒక జీవితం జీవిస్తోంది, ఆవిడకు మళ్ళీ పెళ్ళయిందో పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడతారు ఆ కుటుంబ సభ్యులని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి వాజమ్మలు దద్దమ్మలు ఉన్నటువంటి ఒక ఏమంటారు జనారణ్యం ఉంది. జనారణ్యంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ భాష, ఈ సౌందర్యము, తెలంగాణ మాండలికాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇడుపు కాగితం గురించి మాట్లాడుకుంటున్నాం. గద్దర్ గారు చేసినటువంటి తెలుగు సినిమా పాటకు ఆయన చేసినటువంటి సేవను మనం వెలకట్లం. తక్కువ సినిమాల్లో రాశారా, ఎక్కువ సినిమాల్లో రాశారా, కేవలం ఒసే రామలంలో రాశారా, ఒరే రిక్షాలో రాశారా? ఒరే రిక్షావాడు విడుదలైతే ఒరే రిక్షా కనీ విని ఎరుగని విజయాన్ని ఎందుకు సాధించింది, రిక్షావాడు ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించాలి. అంతే కదా. ఎందుకు ఒరే రిక్షా ఆడింది? నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ అన్నటువంటి ఆ పల్లవి ఏదైతుందో ఆ పల్లవి థియేటర్కి లాక్కెళ్ళింది జనాల్ని. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అంటే ఆ పాట పంక్తులకి నిలువెల్లా కంపించిపోయి అన్నలు అనేటటువంటి వాళ్ళు చెల్లెళ్ళని తోడబెట్టుకొని వాళ్ళు సినిమాలకు వెళ్ళి చూసి చలించిపోయినటువంటి దృశ్యాలు నా కళ్ళ ముందు ఇంకా సాక్షాత్కరిస్తున్నాయి. అలా తెలుగు పాటకి ఇప్పుడు ఇదే నెల మీద, ఇదే గడ్డ మీద, ఇదే తెలంగాణ గడ్డ మీద శ్రీనారాయణ రెడ్డి గారు ఇక్కడే పుట్టారు, దాశరథి గారు ఇక్కడే పుట్టారు. ఈవేళ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇలా విడిపోయిందో గతంలో కూడా విడిపోయేటటువంటి ప్రయత్నం జరిగినప్పుడు దాశరథి కృష్ణమాచార్య గారు లాంటి వాళ్ళు విడిపోకూడదు, రాష్ట్రం కలిసి ఉండాలి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఇదే తెలంగాణ గడ్డ మీదే పుట్టారు. కాళోజీ నారాయణరావు గారు లాంటి మహానుభావుడు పుట్టాడు. ఎలాంటి వాళ్ళు పుట్టారండి ఈ గడ్డ మీద? ఎటువంటి మహామహనీయులు పుట్టారు? ఎందుకు వాళ్ళని మనం వేలెత్తి చూపించడము, ఎందుకు వాళ్ళ యొక్క భాషని యాసని ఎందుకు మనం అసలు అంత ఆధిపత్య భావజాలం ఏంటి, అంత ఆధిపత్య భావన ఏంటి నాకు అర్థం కావటం లేదు. ఒక ప్రాంతంలో మీరు ఆధిపత్యం వహిస్తే మొత్తం సర్వం సహా. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం అండి, కర్ణాటకకు వస్తారండి, లేకపోతే తమిళనాడుకి వెళ్తారు. తమిళనాడుకి వెళ్ళి కర్ణాటకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భాషా యాసల్ని వీళ్ళు ఎగతాళి చేస్తుంటారు, వెటకరిస్తుంటారు, హోంకరిస్తుంటారు. నాకు ఎంత ఆలోచించినా అర్థం. మీ గోదావరికి గుంటూరుకి కృష్ణకు వచ్చి మేము అట్లాగా వెటకరించట్లేదే, మేము వెటకరించట్లేదు కదా, మేము అవహేళన చేయట్లా, అవమానించట్లా, నిరసన తెలియజేయట్లా. మీరు అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో మురుసునాడు అంటారు, తొండనాడు అంటారు. ఇది ఒక ప్రాంతం అండి. తొండనాడు అనేది తమిళనాడు నుంచి
మనకి తెలుగు నేల మీద నుంచి తమిళనాడులోకి వెళ్ళేది ఒక ప్రాంతం, కర్ణాటకలో నుంచి తెలుగు నేల మీదకి వచ్చేది ఒక ప్రాంతం అండి. ఇక్కడ మాట్లాడేటటువంటి భాషలో ఉండే సొగసు అద్భుతమైన సొగసు అండి. ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నడుచుకుంటూ కర్ణాటకలోకి వెళ్ళొచ్చు. సాయంత్రం మీరు వచ్చారనుకోండి, మీరు నేను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కర్ణాటకలోకి వెళ్ళిపోవచ్చు. కాస్తిమి అంటారు అక్కడ. వెయిట్ చేశాను, ఎదురు చూశానికి మీకోసం కాస్తిమి అంటారు. వినటానికి ఎంత హాయిగా ఉంటుందంటే భాష ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ సరిహద్దు రాష్ట్రాల సరిహద్దుల్లో మాట్లాడేటటువంటి భాష. ఒడిశాకి వెళ్ళామనుకోండి, శ్రీకాకుళం నుంచి ఒడిశా, అక్కడ వినిపించేటటువంటి భాష, ఆ సౌందర్యం వేరు. ఎట్లా మనం అసలు ఒక ప్రాంతపు భాషని యాసని ఎట్లా మనం అవహేళన చేస్తాం? ఏ సమాజంలో ఉన్నాం మనం? మెయిన్ అదే కదా. ఇప్పుడు ఒక ఉద్యమము కేవలము యాస భాషలు మన వ్యవహారాల మీద మనల్ని అణగదొక్కుతున్నారన్న దాని మీద స్టార్ట్ అయిన దాన్ని ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడింది, అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది, 2 రాష్ట్రాలు విడిపోవడానికి ఎంత కారణమైందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే యాసను అవహేళన చేయడము చేయడం తెలియకపోతే అడగండి, చెప్తారు. లేదా ఆ డైరెక్టర్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, సరే ఏదో పెట్టారు, అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడాలనే పెట్టారు కదా, మాకేంటో టైటిల్ అర్థం కాలేదు అని అంటే వాళ్ళు దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. జస్ట్ ఇడుపు కాగితం అని చూడంగానే, టైటిల్ చూడంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఒకరేదో కామెంట్ చేస్తే దాని నుంచి ఇంకొకరేదో కామెంట్ చేయడం, అది రాజకీయాల దాకా పోవడము, రాజేయడం తప్పితే ఇంకేమన్నా ఉందా? ఇది ఏదన్నా కూడుకు కానీ బోగు కానీ పనికొచ్చేది ఉన్నదా? నాకు అదే అర్థం కాని. అది చూస్తా వెంటనే నిజంగానే మా చిన్నప్పుడు ఎక్కువ ఇన్న పదం, మా అవ్వలు వాళ్ళందరూ వాళ్ళకి ఇటుకాయుధం అయింది అట్నే అనేసి అంటే ఏందే అమ్మానంటే, ఇప్పుడంటే మీకు కోట్లకి ఏం నచ్చినాయి బిడ్డ, మాకు అప్పుడు ఏం లేదు కదా, పెద్దలలో కూర్చోబెట్టుకొని కాగితం మీద వాళ్ళకి ఇళ్ళకు చెల్లైపోయింది, ఇక వాళ్ళ ముచ్చట్లకి ఇళ్ళ ముచ్చట్లకి వాళ్ళు పోవద్దు అనేసి అని అలా కాగితం రాసుకుంటారు బిడ్డ, దాన్ని ఇడుపు కాగితం అంటారు. అంటే ఇడగొట్టినాము, దానికి కాగితం రాసినామని చెప్పినాం అనేసి అని. అది వినంగా నాకు ఆ ఓల్డ్ ఏజ్ గుర్తుకొచ్చాయి నిజంగా ఒక్కసారి. అబ్బా మా అవ్వ తాతలు చెప్పారు కదా, దీని మీద కూడా టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నారు అని అంటే మన యాస మీద అంటే జనాలకు తెలియాలనేసి ఒక ప్రయత్నం జరుగుతుంది కదా అనేసి. అందులోనూ బన్నీ వాసు ఏపీ అండర్లైన్ పాయింట్, ప్యూర్ పాలకొల్లు, ఏపీ ప్రొడ్యూసర్, తెలంగాణకు సంబంధించి ఒక ప్రయత్నం దాన్ని అభినందించట్లా, దాన్ని ఎవరు అభినందించట్లా. ఇక్కడ చూడండి, ఒక ఏపీ ప్రొడ్యూసర్ తెలంగాణ యాసకి సంబంధించి తెలంగాణ హీరోని పెట్టేసుకొని ఇస్తున్నారు. అమ్మాయి నాగదుర్గ తెలంగాణ ఇక్కడ పెట్టే కదా, ఇద్దరు తీస్తున్నారు. అంత మంచి ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని సీనియర్ నటుడు నరేష్ గారు ఆయన మంచి ఒక వీడియో చేశారు. ఇప్పుడు మనం ఏ మాండలికనైనా గౌరవించాలయ్యా, ఇన్ని రోజులు మనం చేస్తే తెలంగాణ వాళ్ళు చూడలేదా, నైజాంలో మన సినిమా ఆడలేదా, అక్కడ ఎక్కువ రోల్ ఉండేదా నైజాం నుంచి వెళ్ళి, మీరు ఎట్లా దాన్ని కించపరుస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేసి ఒక 3 నిమిషాల వీడియో చేశారు పెద్ద నరేష్ గారు. ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది, సమస్య అది కదా. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నది కాబట్టి వ్యక్తిగత విమర్శల దాకా వెళ్తుంది, విద్వేషం రెచ్చగొట్టడం. మాకు రాయలసీమ జిల్లాల్లో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లెటూళ్ళకి వెళ్ళేటప్పటికి ఒక మాట అంటారు ఆడవాళ్ళని. నేను ఆ మాట అంటే మీకు ఏ పదం గుర్తొస్తుందో, వంజ అంటారు. వంజ అనే పదమే ఉందా? మీకు వేరే ధ్వని వినిపించింది కదా. వంజ అన్నది మొదటిసారి మేము విన్నప్పుడు ఇది కాదు కదా, అది కదా తిట్టాల్సింది, వంజ అంటున్నారు ఏంటి? ఆడవాళ్ళు కొట్లాడుకుంటూ నీళ్ళ కోసం బిందెలతో వాళ్ళు కాట్లాడుకుంటూ ఏది నీటి కుళాయిల దగ్గర పోయే నా వంజ అంది. ఇది కాదు కదా, ఆ మాట కదా, ఆ పదం కదా అనాల్సింది. వంజ అంటే ఏంటి? చిన్నతనంలో అమ్మ మా మొదటి అమ్మ అనకుండా వంజ అనిందంటే గొడ్రాలా. వంజ అంటే గొడ్రాలు. మా వైపు అది వేరే సౌండ్, ఆ పదము ఉంది. ఆ పదం అనకుండా ఆవిడ ఆ పదంతో ఆ మాటతో తిట్టకుండా వంజ అంది. వంజ అంటే ఏంటి? వంజ అనే పదం ఉందా అంటే వంజ అనేది ఉంది. వంజ ఎక్కడ ఉపయోగించారు? పోవే గొడ్రాలా, పిల్లలు లేనిదానా, బిడ్డలు కనలేనిదానా. చాలా అది తిట్టాల్సిన తిట్టు కంటే చాలా భయంకరమైన తిట్టు. దాని మీద కథ కూడా ఉంది. లోపాన్ని ఎత్తి చూపించడం. ఇంకా నువ్వు కనలేదే, నేను కన్నానే, నా మొగుడితో పడుకున్నావు, ఇంకా దాని అర్థం అది అంత భయంకరమైన అర్థం. ఇంకా నా బట్ట అంటే అది ఎంత పెద్ద మాట, తర్వాత మాట్లాడుకుందాం ఇంకో రోజు. అది అంటే అర్థాలు తెలియనప్పుడు మరి మా వాళ్ళు వచ్చినప్పుడు మీరేమో అండి మీరు అని అంటారు, మేము ఎట్లున్నా మంచుకున్నావా, ఎవరు నువ్వు ఎడికెళ్ళి వచ్చినావు అని అడుగుతాము. అదే పదాన్ని ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, అది మీ దాంట్లో ఉంటుంది. మా వైపు ఏంటి,
ఎవరు కొత్తగా కనిపిస్తాను వేడికెళ్ళి వచ్చినావు ఇట్లా వస్తుంది అయ్య బాబాయ్ ఏంటండి మీరు ఈ మాటలు మాట్లాడేస్తున్నారు, అయ్య బాబాయ్ భలేటోరండి మీరు. మీ వైపు నువ్వు అంటే నేరము, ఆ, మా వైపు అవును. అండి అని అంటే ఏమరా కొత్తగా వెళ్తాను ఏడికెళ్ళి నేర్చుకున్నారా అని అంటారు మా వైపు. మాదేంటంటే కాక చిన్న ఆయన బాపు ఇట్లుంటాయి. మాకు ఎవరైనా కనిపించిర్రనంటే అండి కన్నా బాపు ఏడికెళ్ళొస్తాను, పెద్దోడైతే బాపు ఏడికెళ్ళొస్తాను, తమ్మి కొత్తగా కనిపిస్తాను ఏడు నుంచి వచ్చినావు ఇట్లుంటుంది. అంటే మళ్ళీ దీన్నే ఉత్తర తెలంగాణలో ఒక ఇది అంటే వస్తారు పోతారు అత్తారు పోతారు ఇవి సౌండింగ్ అనేది ఎండింగ్ లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే వినే వాళ్ళకి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అది కొత్త రకంగా ఉంటుంది, వెక్కిరించాలంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ శకుంతల గారు తెలంగాణ ఆడబిడ్డ కాదండి, షీజ్ మహారాష్ట్రియన్. అవును, ఆవిడ బస్సు ఎక్కి హైదరాబాద్ సిటీ బస్సు ఎక్కి ఆవిడ దిగాల్సిన స్టాప్ మర్చిపోయి తెలంగాణ ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ భాష వింటూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆవిడ ఇంకెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత అర్థమైందంటే ఆవిడకి నేను దిగాల్సిన స్టాపు వెళ్ళిపోయింది అని. అలా ఆవిడకి భాష పట్టుబడింది ఆవిడకి, శకుంతల గారికి. ఆవిడ ఇంటి పేరు తెలంగాణ శకుంతల అయిపోయింది కదా. నిజంగా ఏంటంటే ఎవరైనా సరే కించపరుచుకుంటూ వెళ్తే అది ఇంకో వివాదానికి దారితీస్తుంది. అడిగే విధానము, దాన్ని తెలుసుకోవాలన్న పద్ధతి వేరే రకంగా ఉంటుంది. అదొక అందరూ తెలుసుకోగలిగితే ప్రశాంతంగా, ఎందుకంటే మీ ఏంటది పబ్బం గడుపుకోవడానికి యాసల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం అది ఇంకో రకంగా దారితీస్తుంది. ప్రాంతీయ అసమానతలండి చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది. దీన్ని మనం ఎంత తక్కువ మాట్లాడుకోవాలనుకుంటున్నా అది పెరుగుతూనే ఉంది. చర్చ జరుగుతూనే ఉంది. యూట్యూబర్స్, అవును, ఒక యూట్యూబరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు వీడియో తొలగించేశానండి, నేను నా ఉద్దేశంతో మాట్లాడలేదు అని అంటే, నువ్వు తెలియకుండా ఆవేశంలో మాట్లాడినప్పుడు అవతల వాడికి అది ఎలా వాడికి ఏ రకంగా వినిపించాలో ఆ రకంగానే వినిపిస్తుంది. దాన్ని నువ్వు వినిపించే దాంట్లో చిన్న తప్పు దొరికినా నువ్వు మా యాసన అంటావా, ఇప్పటిదాకా అనగొట్టింది జాలదా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా, ఇదే మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు వీడియో డిలీట్ చేసేదాకా వచ్చి క్షమాపణ చెప్పుకునే దాకా వచ్చేది. ఎందుకు ఇప్పుడు ఒక వీడియో పెడితే అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని ప్రాంతాలు ఆమోదించాలి కదా, ఆస్వాదించాలి కదా, వాళ్ళు ఆస్వాదించాలి కాదు కదా. ఇప్పుడు ఓన్లీ కొందరికి ఏపీఏ ఉండొచ్చు కదా, కొందరిని రెండు రాష్ట్రాల వాళ్ళు స్వాగతిస్తారు, వీళ్ళ వీడియోలు బాగుంటాయి. యూట్యూబర్స్లో ఎంతమంది నరే వీళ్ళ వీడియోస్ బాగుంటాయి చూడొచ్చు అనేసి అని ఒక ప్రాంతం వాళ్ళే చూడట్లేదు కదా, అన్ని ప్రాంతాల వాళ్ళు. ఇప్పుడు మన వీడియోస్ చూద్దాం సార్, ఎంతమంది తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు, ఇద్దరు కలిసి చూస్తేనే కదా మనం ముందుకెళ్తుంది. చిరంజీవి గారి అభిమానులు ఒక చోటే ఉన్నారా, అన్ని చోట్ల ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక చోట ఉన్నారా, అన్ని చోట్ల ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీ ఏపీ కంటే తెలంగాణలోనే అభిమానులు ఎక్కువ. ఇంకా మీరన్నా ఏం వాళ్ళు ప్రాణం ఇస్తారు ఆయన కోసం నిలబడడానికి. ఎంత దూరం సై అంటే సై, మా వాడి కోసం ఎడికన్నా పోతాం రా భయ్ అనే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే సినిమా అనేది మనందరినీ కలిపే ఒక మాధ్యమం. ఇప్పుడు బసవరాజు అప్పారావు గారిని ఒక మహాకవి వల పెరుంగక కులికి మురిసే కంటే వలచి విఫలం పొంది విలపింప మేలురా అన్నాడు ఆయన. ఏమన్నాడు? వల పెరుంగక కులికి మురిసే కంటే వలచి విఫలం పొంది విలపింప మేలురా అన్నారు. అంతే కదా. దీనిని ఇది తెలుగే కదా, దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఆత్రేయ గారు మనసుగా తీంతే పాటలో అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించడంలో తీయదనం ఎందరికి తెలుసు అన్నారు. అంతే కదా. ఇప్పుడు తెలియనప్పుడు దాని మాధుర్యం తెలియదు, తెలిసిన విఫలమైన ఓకే నేను తెలుసుకున్నానన్న ఒక ఆలోచన. అది తెలుగే, తెలుగు భాషలో ఉన్న తీయదనం వేరే దాంట్లో ఉండదు. తేట తెలుగు భాషలో 56 అక్షరాలు అచ్చులు హల్లులు ఉంటే ప్రతి అక్షరానికి ఒక సౌందర్యం ఉంది. ఒక అక్షరానికి ఆ అక్షరం యొక్క ధ్వనికి, దానిలో ధ్వనిలో ఒక అద్భుతమైనటువంటి సంగీతం ఉంది. తెలుగు భాషలో సంగీతం ఉంటుంది. ఇప్పుడు ఏబిసిడీలు అంటే నువ్వు ABCDFG కానీ తెలుగుకి వచ్చేసరికి ఈ అనుకుంటే ఎంత సౌందర్యంగా మనం దాన్ని పైకి కిందికి ఇచ్చేస్తూ ఉంటాము. దాన్ని మళ్ళీ ఏంటిది సంగీతానికి అమర్చి ఈజీ వేలో ఎంత అద్భుతంగా దానికి అల్లారో అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. చూద్దాం ఇక మీదటైనా దీన్ని పులి స్టాప్ పెడతారో ఇంకా సాగదీస్తారో, ఇది ఎక్కడ దారితీస్తుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.